హాయ్ అండి. వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. పిల్లలు స్వీట్ తినాలి అనిపిస్తుంది అని అంటూ ఉంటారు కదండీ! అలాంటప్పుడు బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసి వాళ్ళకి పెట్టండి. హెల్తీగా ఉంటారు. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు. పూర్వం ఇంట్లో చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టేవారంటండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి. రేషన్ బియ్యం అయినా పర్లేదు, నార్మల్ బియ్యం అయినా పర్లేదు. ఈ బియ్యాన్ని 2, 3 సార్లు వాష్ చేసుకుని మంచినీళ్ళు వేసుకుని ఒక గంట నానబెట్టుకోండి. చూడండి, గంట నానిన తర్వాత బియ్యం అయితే ఇలా ఉంటాయి. ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 3/4 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. లేత కొబ్బరిని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ముదిరిపోతే పెద్దగా టేస్ట్ ఉండదు. ఇందులోనే 1/2 కప్పు నుంచి కప్పు వరకు వాటర్ వేసుకోవచ్చు. మీరు నలిగే దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా క్రీమీగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి, మెత్తగా నలిగిపోవాలి. దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని వేసుకోండి. మీరు తీపి ఎక్కువ తినేవారైతే ఇంకో 1/2 కప్ బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు వాటర్ వేసుకుని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఎటువంటి తీగ పాకము రానవసరం లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. మరలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. అప్పుడు స్వీట్ అడుగు అంటకుండా టేస్టీగా వస్తుంది. ఇందులోనే 1/4 కప్పు నెయ్యిని వేసుకుని జీడిపప్పు, కిస్మిస్ని దోరగా వేయించుకుని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇందులోనే కొద్దిగా నెయ్యి మిగులుతుంది కదా, ఈ నెయ్యిలోనే 1 కప్పు బియ్యానికి 3 కప్పుల పాలను వేసుకోండి. చిక్కటి పాలను వేసుకోండి. అప్పుడే స్వీట్ చాలా టేస్టీగా వస్తుంది, కమ్మగా ఉంటుంది. ఇలా పాలను వేసుకుని ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు కలుపుతూ పొంగు రానివ్వండి. చూడండి, ఇలా పొంగు వస్తున్నప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి. లేదంటే అడుగంటేస్తుంది, అలాగే ఉండలు కూడా కట్టేస్తుంది. చూడండి, ఇలా కలుపుతూనే ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చూడండి ఇలా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడి కొంచెం ఉడుకుతున్నప్పుడు ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా వేసుకుని కలుపుతూ అడుగు అంటకుండా ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటుంటే దగ్గర పడుతుంది. ఇందులోనే 2 నుంచి 3 స్పూన్ల నెయ్యిని వేసుకుని, నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, అస్సలు మిస్ చేయకండి. నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా 15 నిమిషాలు ఉడుకుతుల్లోకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. మీకు కేక్లా కావాలంటే ఇలాగే మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు మనం ఒక గిన్నెలోకి వేసుకున్నప్పుడు కేక్లా వస్తుంది. నాకైతే ఇలా జోరుగా ఉంటేనే ఇష్టం, అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి రాసిన గిన్నెలో మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను వేసుకుని పైన ఈ హల్వాని వేసుకుని 5 నిమిషాలు చల్లారబెట్టుకోండి. ఇది చల్లారిన తర్వాత ఇలా డీమౌల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీటు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.